నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. అగ్రరాజ్య టెక్ దిగ్గజం ఎలన్ మాస్క్ కు భారత ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఉన్న గ్రోక్ ఏఐ చాట్ బాట్ ఇప్పుడు అసభ్యకరమైన కంటెంట్ కు అడ్డాగా మారిందంటూ కేంద్రం నిప్పులు చెరిగింది. ముఖ్యంగా మహిళలు, సెలబ్రిటీల గౌరవానికి భంగం కలిగించేలా ఏఐ సృష్టిస్తున్న చిత్రాలు, వీడియోలపై మోదీ సర్కార్ సీరియస్ అయింది. నియమాలను పాటించకపోతే భారత్లో ఎక్స్ కు ఉన్న చట్టపరమైన రక్షణ కవచం సేఫ్ హార్బర్ ను రద్దు చేస్తామని పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చింది. అసలు ఈ గ్రోక్ వివాదం ఏంటి? ఎలన్ మాస్క్ కు ఎదురవుతున్న ఈ గండం నుంచి ఆయన బయటపడతారా? ఇప్పుడు మన స్పెషల్ స్టోరీలో ఈ టెక్ వార్ గురించి చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ పేరుతో సాగుతున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికి భారత ప్రభుత్వం నడుం బిగించింది. ఎలన్ మాస్క్ యాజమాన్యంలోని ఎక్స్ ప్లాట్ఫామ్ లో అందుబాటులో ఉన్న గ్రోక్ ఏఐ చాట్ బాట్ ఇప్పుడు భారత ఐటీ చట్టాల ఉచ్చులో చిక్కుకుంది. గ్రోక్ లో ఉన్న స్పైసీ మోడ్ ను ఉపయోగించి కొందరు కేటుగాళ్లు మహిళల అసభ్యకరమైన చిత్రాలను, వీడియోలను సృష్టిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఏ సెలబ్రిటీ ఫోటో ఇచ్చినా వారి అనుమతి లేకుండా నగ్నంగా లేదా అసభ్యంగా చిత్రాలను మార్చేస్తున్న ఈ ఏఐ దుశ్చర్యపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై జనవరి 2వ తేదీన కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ ఎక్స్ కు అత్యంత సీరియస్ నోటీసులు పంపింది. అభ్యంతరకరమైన కంటెంట్ మొత్తాన్ని 72 గంటల్లోగా ప్లాట్ఫామ్ నుంచి తొలగించాలని, దీనిపై ప్రభుత్వం ఆడిట్ చేయగలిగేలా ఒక రిపోర్ట్ సమర్పించాలని గట్టిగా ఆదేశించింది. ఒకవేళ ఎక్స్ ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తే భారత్లో దానికి ఉన్న అతిపెద్ద రక్షణ కవచం సేఫ్ హార్బర్ శాశ్వతంగా రద్దయ్యే ప్రమాదం ఉంది. ఐటీ చట్టం సెక్షన్ 79 కింద లభించే ఈ సేఫ్ హార్బర్ రక్షణ రద్దయితే ఇకపై ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఎవరైనా తప్పుడు కంటెంట్ పోస్ట్ చేసినా దానికి ఎలాన్ మాస్క్ కంపెనీనే నేరుగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంటే ప్రతి అసభ్యకరమైన పోస్ట్ కు ఎక్స్ పై నేరుగా క్రిమినల్ కేసులు పెట్టే అధికారం ప్రభుత్వానికి వస్తుంది. గ్రోక్ అనేది ఎక్స్ స్వయంగా ప్రవేశపెట్టిన ఏఐ టూల్ కాబట్టి అది కేవలం డేటాను పోస్ట్ చేయడం మాత్రమే కాకుండా హానికరమైన కంటెంట్ సృష్టించడంలో యాక్టివ్ పాత్ర పోషిస్తున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. గతంలో 2021లో కూడా నిబంధనలు పాటించలేదనే నెపంతో ఎక్స్ కొంతకాలం పాటు తన చట్టపరమైన రక్షణను కోల్పోయింది. మళ్ళీ ఇప్పుడు ఏఐ రూపంలో అదే గండం ముంచుకొస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముసుగులో మహిళల ప్రైవసీని, పిల్లల భద్రతను పనంగా పెడితే సహించేది లేదని న్యూఢిల్లీ నుంచి ఎలాన్ మాస్క్ కు స్పష్టమైన హెచ్చరికలు వెళ్లాయి. ఏఐ యుగంలో జవాబుదారీతనం లేకపోతే ఐటీ దిగ్గజాలకైనా భారీ మూల్యం తప్పదని ఈ ఘటన మరోసారి నిరూపించింది.